హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను వంకాయ పులావ్తో. ఎప్పుడు వంకాయతో వాంగీబాత్ కాకుండా ఒక్కసారి ఇలా పులావ్ చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసేస్తారు. ఇప్పుడు ఇది ఎలా చేసుకున్నా చూపిస్తాను పదండి. ఫస్ట్ స్టవ్ పైన మీరు ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 స్టార్ అనాసా, 3 గ్రీన్ ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బే లీవ్స్, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే 1 తీసుకోండి, చిన్న సైజ్ అయితే 2 తీసుకోండి. ఇందులోనే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ రెసిపీస్ అయినా పులావ్ రెసిపీస్ అయినా ఉల్లిపాయ కలర్ మారితేనే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయను వేసుకోవాలి. నేను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో రుచికి తగినంత కారపు పొడిని వేసుకోండి. మీకు ఎంతైతే కారం కావాలో అంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఆయిల్లో వంకాయని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. మరోసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి బియ్యంని వేసుకుంటున్నాను. మీరు బాస్మతి బియ్యం ప్లేస్లో రెగ్యులర్ బియ్యం కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి. నేను బాస్మతి బియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మరిగే వరకు కుక్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అన్నం అయినట్లయితే స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. రుచికరమైన వంకాయ పులావ్ రెడీ అయిపోతుందండి. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినొచ్చు లేదా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా సులభం కదా చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.